భరద్వాజ గారు నిన్నటి వరకు హ్మ్. ఒక క్లారిటీ లేని విషయానికి ఈరోజు క్లారిటీ వచ్చింది. ఆ 'కింగ్డమ్' సినిమాకి సంబంధించి బాలీవుడ్‌లో రిలీజ్ ఉందా లేదా అని. ఆ! రిలీజ్ ఉందా? లేకపోతే అది కూడా హిట్ 3 వీటిలాగా ఓటీటీలో పాన్ ఇండియాకెళ్తుందా? ఆ! అనేటువంటి ఓ సందేహం అయితే సర్క్యులేట్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. హ్మ్. కానీ ఇప్పుడు వాళ్ళు నిర్ధారణ ఇచ్చారు. టైటిల్ మార్చి పెడుతున్నామని. ఓకే. టైటిల్ మార్చి అంటే ఇక్కడేమో 'కింగ్డమ్' అన్నారు. అక్కడేమో వేరే టైటిల్ 'సామ్రాజ్య' హ్మ్. ఇలాంటి టైటిల్ ఏదో పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. హ్మ్. 'సామ్రాజ్యం' అని చెప్పి బయటకొచ్చింది. 'సామ్రాజ్య' అని ప్రకటించారు. హ్మ్. అంటే సామ్రాజ్యానికి, కింగ్డమ్‌కి ఒక పోలిక ఉంది గాబట్టి, టైటిల్ జస్టిఫికేషన్ ఉంది గానీ, హ్మ్. ఇప్పటివరకు హిందీ సినిమాలు గానీ, అదంటే హిందీ మార్కెట్‌లో రిలీజ్ చేసినా, ఏ మార్కెట్‌లో రిలీజ్ చేసినా, హ్మ్. టైటిల్‌లో మార్పు ఉండాల్సినటువంటి అవసరం లేదు అనే ఒక వాతావరణం నడుస్తోంది. హ్మ్. ఇదివరకు మార్చేవాళ్ళు టైటిల్స్. అక్కడొక టైటిలు, ఇక్కడొక టైటిలు, తమిళ్‌లో ఒక టైటిలు ఇలా రిలీజ్ అయ్యేవి సినిమాలు. ఇప్పుడు కామన్ టైటిల్ మీద వెళ్ళిపోతున్నాం మనం. హ్మ్. డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నా గానీ, వాళ్ళు అదే టైటిల్‌తో వస్తున్నారు. ఈ మధ్య 'మోహన్ లాల్' సినిమాలు చూసాం మనం. అవును. వాళ్ళు అవే టైటిల్స్‌తో వచ్చారు ఇక్కడికి. ఏమి దాన్ని అనువాదం చేయటం లాంటి పనులేం చేయలే. 'ఏంపురన్' అని లేకపోతే ఈ సినిమాలన్నీ హ్మ్. 'ఎంపురాన్ 2' అనే వచ్చారు వాళ్ళు. హ్మ్. అంతే తప్ప ఇక్కడ 'గాడ్ ఫాదర్ 2' అనో అలాంటి ప్రయత్నాలు ఏం జరగలేదు. హ్మ్. కాబట్టి కామన్ టైటిల్ మీదే పెడదాము వ్యాపారం. టైటిల్ మార్చొద్దు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత టైటిల్ మార్చారు వీళ్ళు హ్మ్. హిందీ మార్కెట్‌కి. అంటే ఈ 'కింగ్డమ్' అనే టైటిల్ అక్కడేదో పవర్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఉండుండాలి. హ్మ్. ఉందని ఆల్రెడీ చెప్పారు వాళ్ళు. ఇంతకుముందు హిందీ రిలీజ్‌కి సంబంధించి కొంచెం టైం పడుతుంది అన్నది అందుకే. టైటిల్ మార్చాలా? లేకపోతే అసలు హ్మ్. వాళ్ళతో నెగోషియేట్ చేసి టైటిల్ తీసుకోవాలా అని. చాలా సందర్భాల్లో సినిమా ప్రొడక్షన్ మొదలవ్వదు గానీ టైటిల్ ఉంటుంది. టైటిల్ హోల్డ్ అయ్యి ఉంటుంది. అవి కొన్ని సందర్భాల్లో వదిలేసుకుంటారు వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ ఈ టైటిల్ విషయంలో రాజీ పడుతున్నట్టుగా ఎక్కడా లేదు. వీళ్ళ నెగోషియేషన్స్ ఫెయిల్ అయినట్టున్నాయి. హ్మ్. ఈ నెగోషియేషన్స్ ఫెయిల్ అవ్వటం వలన ఇప్పుడు వీళ్ళు కొత్త టైటిల్ అనౌన్స్ చేశారు. అవును. 'సామ్రాజ్య' అని. అంతే తప్ప హిందీ మార్కెట్ ఉంది ఆల్రెడీ ఇతను హిందీ మార్కెట్‌లో పరిచయం ఉన్నటువంటి నటుడే. హ్మ్. అందుకని పరిచయం ఉన్నప్పుడు మార్కెట్ వదిలిపెట్టడానికి ఎవరు సాహసించరు. ఈ సినిమా మీద పెట్టినటువంటి బడ్జెట్ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన డబ్బులే. హ్మ్. సో, రికవరీ కావాలి. రికవరీ కావాలంటే థియేట్రికల్ రిలీజు హిందీలో కూడా బలంగా జరగాలి. దానికి సంబంధించినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీ జరగాలి. కంటెంట్ మీద కొంత కాన్ఫిడెన్స్‌తోనే ఉన్నారు హ్మ్. ప్రొడ్యూసర్ గారు. ఈ కాన్ఫిడెన్స్‌తోనే అదే బలంతో ఆయన ప్రమోషనల్ యాక్టివిటీలోకి అంటే పాన్ ఇండియా లెవెల్‌లో 'బాంబే' ఈవెంటు, ఈ మధ్య 2 సినిమాలు పర్టిక్యులర్‌గా అంటే 'గేమ్ చేంజరు', 'పుష్ప 2' ఈ 2 సినిమాలు ఒక మార్క్ క్రియేట్ చేసినాయి. అవును. పాన్ ఇండియా ప్రమోషనల్ యాక్టివిటీస్‌కి సంబంధించి ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసినటువంటి ఈవెంట్స్ పాట్నాలోను అవును. అక్కడ జరిపారు వీళ్ళు. జరిపి విపరీతంగా క్రౌడ్‌ని పూల్ చేయగలిగారు. దాని తాలూకా ప్రభావం దాన్ని ఇతర మార్కెట్ల మీద కూడా పడింది. సౌత్ ఇండియన్ మార్కెట్ మీద కూడా ఆ ఈవెంట్ తాలూకా ప్రభావం పడింది. అవునవును. అందుకని ఇప్పుడు 'కింగ్డమ్' సామ్రాజ్యగా మార్చినప్పటికీ మీరు ఏదో ఒక లొకేషన్ తీసుకొని ఒక భారీ ఈవెంట్ గనక చేయగలిగితే దాని ప్రభావం డెఫినెట్‌గా ఇక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్స్ ప్రభావం అక్కడ ఉంటుంది. ఈ సినిమాని కొంచెం అంటే గతంలో జరిగినటువంటి లోపాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, విజయ్ దేవరకొండతో చేస్తున్న సినిమా కాబట్టి, ఈ సినిమాని జనంలోకి తీసుకెళ్ళటం మీద ఎక్కువ కేంద్రీకరణ పెట్టాలి. హ్మ్. హీరో ఉన్నాడు కాబట్టి సినిమా ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది అని అనుకోవడానికి అవకాశం లేదిక్కడ. ఎందుకంటే తను ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు. వరుసగా 2 ఇబ్బందికరమైనటువంటి సినిమాల మీదుగా వస్తున్నటువంటి హ్మ్. సినిమా ఇది. కాకపోతే ఈ డైరెక్టరు, ఈ హీరో కాంబోలో సినిమా బావుండొచ్చు అనే ఒక అభిప్రాయం జనరల్‌గా ఉంది. కానీ ఇది జనరల్ ఒపీనియన్‌గా ఉంటే కుదరదు. మీరు బలంగా జనంలోకి తీసుకెళ్ళాలి ఆ అభిప్రాయాన్ని. అది తీసుకెళ్ళటానికి సంబంధించినటువంటి బలమైనటువంటి ఈవెంట్స్ ఇక్కడ జరగాలి, అక్కడ జరగాలి. ఈ ప్లానింగ్ జరిగి ఈ 'సామ్రాజ్య' అనే టైటిలు, ఈ 'కింగ్డమ్' అనే టైటిలు జనంలోకి తీసుకెళ్ళగలిగితే సినిమా డెఫినెట్‌గా వాళ్ళనుకున్న సక్సెస్ రేంజ్‌కి చేరుకునే ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ పెరిగింది యాక్చువల్‌గా ప్రొడ్యూసర్ గారికి.
మరి ఏ స్థాయిలో ఆయన పైగా ప్రమోషన్స్లో నాకు నేనే సాటి అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడు. మరి ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేస్తున్నారు, హిందీ బెల్ట్లో ఎవరు టేక్ ఓవర్ చేశారు ఈ సామ్రాజ్యాన్ని, ఈ సామ్రాజ్యాధినేత ఎవరు అనేది ఒక క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. అది తెలుగు సినిమాయే అయినప్పటికీ అక్కడ రిలీజ్ చేయాలి. ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా దాని సక్సెస్ రేంజ్ ఏమిటి అనేది అర్థమవుతుంది. కాబట్టి ఈ వివరాలన్నీ వచ్చిన తర్వాత కానీ దాని కండిషన్ ఏంటి అనేది క్లారిటీ రాదు. ఓకే.